ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మా ప్రియ ప్రేక్షకులైన మీ అందరికీ 2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. 2016వ సంవత్సరం దేవుని మహాకృప వలన ముగించుకున్నాం. 2017వ సంవత్సరంలోనికి ప్రభు మనలను ప్రవేశపెట్టారు. ఇది దేవుని మహాకృప. మనము మాత్రమే శ్రేష్ఠులమని కాదు, ఆయన కృపా కనికరాలు మనలను నడిపింపజేస్తున్నాయి. దేవుని యొక్క వాక్యము ఈ నూతన సంవత్సరం 2017 అంతా నిర్విఘ్నంగా, నిరాటంకంగా, ఏ విధమైన అవాంతరాలు లేకుండా అన్ని విధాల ప్రభువు కృపకు పాత్రులమై కొనసాగునట్లు మనం ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య భాగానికి సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు చంద్రగుప్త కాలనీ నివాసితులు సోదరులు పులుగుజ్జు వినయానంద కుమార్ గారి జన్మదినం సందర్భంగా వారి శ్రీమతి మేరీ రోజ్ గారు, కుమారుడు కోడలు రాజ్ రాకేష్ రబిత, కుమార్తె అల్లుళ్ళు జి హవీలా ప్రసాద్, డి అమల సందీప్ గారు సహకరిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు కృతజ్ఞతలు. మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు. 2016వ సంవత్సరం 12 మాసాలు మమ్మలను మీరు కాపాడారు. మీకు లెక్క లేనన్ని స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, 2016వ సంవత్సరంలో మాకంటే శ్రేష్టమైన జ్ఞానము కలిగిన, బలము కలిగిన, వివేకం కలిగిన ధనవంతులు అయిన వారు ఎంతోమంది మరణించారు. కానీ మీరు మమ్మలను అందరినీ 2017 సంవత్సరంలోనికి నడిపించారు. మీకు కృతజ్ఞతలు. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన మీ దాసుడు వినయానంద కుమార్ పులుగుజ్జు గారు, సోదరి మేరీ రేజ్ గారి కొరకు, వారి కుమారుడు రాజ్ రాకేష్ మరియు అతని భార్య కొరకు, 2 కుమార్తెల అల్లుళ్ళ కొరకు వందనాలు. వినయానందన్న గారికి మీరు ఇచ్చిన నూతన జన్మదినమున దయాకిరీటం కొరకు కృతజ్ఞతలు. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 42వ వచనము నుండి వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 42వ వచనం. నా యందు విశ్వాసము ఉంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడెవడో అట్టివాడు మెడకు పెద్ద తిరుగట రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. ఈ వచనం
చాలా సంపూర్ణమైన అర్థంతో కూడింది. మనం క్రొత్త సంవత్సరంలో ఈ వచనాన్ని ధ్యానించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అర్థవంతమైన వచనం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచినటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో మనం చూస్తున్నప్పుడు చిన్నవారిలో అనే పదాన్ని గమనమునకు తీసుకోండి. విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరుచువాడెవడో. చిన్నవారిలో అన్నప్పుడు విశ్వసించటానికి చిన్న పెద్ద వయోభేదం లేదు అనేది అర్థమవుతోంది. నెంబర్ 1. నెంబర్ 2, చిన్నవారిలో విశ్వసించిన చిన్నవారిలో ఒకరిని మీరు అన్నప్పుడు వారు ఖచ్చితంగా పెద్దవారే. కనుక పెద్దవారు ఆయనను అంగీకరించిన వారు, చిన్నవారు ఆయనను విశ్వాసముంచిన వారిని నిర్లక్ష్యము చేయక, అభ్యంతరపరచక చేర్చుకోవాలి. లేని ఎడల అట్టివాడు మెడకు పెద్ద రాయి కట్టబడి సముద్రములో పడవేయబడటం వానికి మేలు. ఏమిటి ఇక్కడ వాక్యము సెలవిస్తున్నది? ఈ క్రొత్త సంవత్సరంలో ఏమి నేర్చుకోవాలి అనగా, అభ్యంతరములు తొలగించుకొనవలెను అనే సందేశం ఇందులో నాకు స్ఫురిస్తోంది. అబ్జెక్షన్స్ అనే మాట మీకు తెలుసు. చూడండి, హూజ్ ఎవర్ కాజెస్ వన్ ఆఫ్ దీస్ లిటిల్ వన్స్ హూ బిలీవ్ ఇన్ మీ టు సిన్, it would be better for him for a great milestone were hung around his neck and he were thrown into the sea. మనం గమనిస్తున్నప్పుడు అభ్యంతరములు లేకుండా మనము ఈ నూతన సంవత్సరాన్ని చూసుకోవాలి. ఇతరులను తృణీకరించకుండా చేర్చుకొనుట అనేది మనం అభ్యాసముగా ఈ నూతన సంవత్సరంలో చేర్చుకోవాలి. 1, అభ్యంతరములు లేకుండా చూచుకొనుట. 2, చేర్చుకొనుట. యాక్సెప్టింగ్ ఎనీ వన్ ఆర్ ఎనీ బిలీవర్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ discriminations, age, sex, education, place, anyone, anything, ఏమీ లేకుండా చేర్చుకోవాలి. మనకు చాలా అభ్యంతరాలు ఉంటాయి. ఎందుకంటే మనం విశ్వాసులము అని చెప్పుకుంటాము. విశ్వాసులమైన మనకు అభ్యంతరాలు ఉంటే యేసును విశ్వాసముంచినటువంటి వ్యక్తులలో కూడా మనం అభ్యంతరాలను పెంచుకుంటే ఇక యేసును అంగీకరించిన వారిని ఎక్కడ చేర్చుకుంటాం? కనుక విత్ ఇన్ ద చర్చ్ సంఘము లోపట క్రైస్తవ సంఘము లోపట దేర్ షుడ్ నాట్ బీ the differences. ఇది చాలా ప్రముఖమైన పాఠం ఇవాళ మనకు. ఏ విధమైనటువంటి డిఫరెన్సెస్, వ్యత్యాసములు, భిన్నత్వాలు, అభ్యంతరాలు మనకు ఉండకూడదు అనేది ప్రభువు చెబుతున్నాడు. Denying a believer is nothing but sin. ఒక విశ్వాసి మరొక విశ్వాసిని తృణీకరిస్తే అది పాపము. Denying a believer is a sin. ఒక విశ్వాసి మరొక విశ్వాసిని తృణీకరిస్తే అదే పాపం. ప్రభువును అంగీకరించిన మనము
ప్రభువును అంగీకరించిన ప్రతి వారిని అంగీకరించవలసిన వారమై ఉన్నాము. అందుకే ప్రభువు మనలను హెచ్చరిక చేస్తూ పరిశుద్ధ వాక్యంలో వ్రాసిన మాట ఏమిటంటే, యేసుక్రీస్తు శిరస్సు, సంఘము శరీరమై ఉన్నది అన్నాడు. ఈ సంఘము అను శరీరములో వివిధ అవయవములు, పెద్దవి, చిన్నవి, బహిర్గతమైనవి, అంతర్గతంగా ఉండేవి, దృశ్యమైనవి, అదృశ్యంగా లోపల ఉండేవి, కనపడనివి, ఇవన్నీ కూడాను శరీరములో భాగములే, ఒకదానికొకటి అతకబడ్డాయి. చేయి కాలును తృణీకరించదు, కాలు చెయ్యిని తృణీకరించదు. ఒకదానికొకటి సహకారిగా ఉంటాయి తప్ప ఒకదాన్ని ఒకటి విమర్శించదు, ఒకదాన్ని ఒకటి తిరస్కరించదు. ఒకదానిని ఒకటి ప్రేమిస్తుంది, పరామర్శిస్తుంది, అతుకబడే ఉంటుంది తప్ప వేరుగా భావించదు. ఇవాళ సమాజం, సంఘం అనే రెండు పదాల యొక్క వ్యత్యాసం విశ్వాసులు తెలుసుకోవాలి. సమాజము అంటే విశ్వసించిన వారు నివసిస్తుంటారు, విశ్వాసం లేని వారు కూడా, ప్రభువు పట్ల లేని వారు కూడా నివసిస్తుంటారు. సమాజములు ఎట్లుండాలి ఇది నేర్చుకోవాలి. రెండవది, సంఘములో ఎట్లుండాలి, సంఘములో ఎట్లుండాలి. సంఘము ఒక శరీరము కనుక ఒక అవయవములన్నీ కలిసి శరీరముగా ఉండి శిరస్సునకు హత్తుకొని భేదం లేకుండా జీవిస్తాయి. అలాగే యేసుక్రీస్తును హత్తుకొని మనము భేదం లేకుండా జీవించాలి, అభ్యంతరం లేకుండా జీవించాలి. ఇవాళ క్రైస్తవ సంఘం ఎన్నో విధాల అభ్యంతరాలు, వ్యత్యాసాలు కలిగి ఉంటుంది. అభ్యంతరములు రాక మానవు, కానీ అభ్యంతరములు ఎవని వలన కలుగునో అట్టివానికి శ్రమ అని వాక్యం చెబుతుంది. అభ్యంతరాలు వస్తాయి, కానీ వాటిని మనం తొలగించుకోవాలి. వాటిని తొలగించుకోనుట నేర్చుకోవటం సంఘములోని ప్రతి విశ్వాసి యొక్క ప్రాథమిక బాధ్యత. మనం హక్కుల గురించే మాట్లాడుతుంటాం, బాధ్యతల గురించి మాట్లాడాం. హక్కులు మనకెంత భాగ్యమో బాధ్యతలు కూడా అంతకంటే ఎక్కువ భాగ్యముగా ఎంచుకొనుట విశ్వాసులు నేర్చుకోవాలి. సోదరుడా, సోదరి, ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను, నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకని అభ్యంతరపరచువాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట యందు ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసినా వారు శ్రమ పడతారు. రెండవది, సమాజంలో కూడాను విశ్వాసిని ఎవరు అభ్యంతరకరంగా భావిస్తారో వారు కూడా శిక్షకు గురి అవుతున్నారు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. 43, 44 వచనాలు కలిపి ఉన్నాయి. ఇక్కడ కూడాను అభ్యంతరమును గురించి మాట్లాడుతున్నాడు. నీ చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. కనుక అభ్యంతరము కలుగ చేసినదిగా ఇక్కడ చెయ్యి కనిపిస్తుంది. చెయ్యి అంటే విశ్వాసుల పోలికే. విశ్వాసి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఒక శరీరంలో చెయ్యి ఎంతో ప్రాధాన్యత కలిగినది కదా, ఒక అవయవముగా. చెయ్యి లేకపోతే ఎన్ని పనులు మనం ఆగిపోతాయి, చేసుకోలేం కదా. చెయ్యి ప్రముఖమైనదే, కానీ చెయ్యి
అభ్యంతరం తీసుకుని వస్తే, అంటే ప్రభువునకు అనుకూలమైన జీవితాన్ని జీవించటంలో ఏ శరీర అవయవము నిన్ను దేవునికి దూరంగా తీసుకుని వెళుతోందో ఆ క్రియ, ఇక్కడ చేయి అన్నప్పుడు క్రియ, దానిని నువ్వు తొలగించుకోవాలి. లేకపోతే అదే జీవితం జీవించి అగ్నిగుండానికి వెడితే ఏమిటి ప్రయోజనం అన్నాడు. చేతులు క్రియలను సూచిస్తున్నాయి. నీ క్రియలు నీ విశ్వాస జీవితాన్ని మరియు ఇతర విశ్వాసుల పట్ల అభ్యంతరకరమైనవిగా ఉంటున్నట్లయితే నీవు ఆ క్రియలను విసర్జించడం నేర్చుకోవాలి. ఆ క్రియలను విసర్జించడం నేర్చుకోవాలి. అలాగున విసర్జించి నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఆ క్రియ నీకు ప్రాఫిటబుల్గా అనిపించవచ్చు, నీకు వ్యక్తిగతంగా సంతోషాన్ని ఇచ్చే క్రియ అయి ఉండొచ్చు, లేదు నీ వ్యక్తిగతంగా నీ హృదయానికి ఉల్లాసాన్ని ఇవ్వచ్చు. కానీ అది అభ్యంతరమైతే ఆధ్యాత్మిక జీవితానికి, భక్తి జీవితానికి, విశ్వాస జీవితానికి, పరిశుద్ధపు జీవితానికి, త్యాగపు జీవితానికి అభ్యంతరమైతే లీవ్ దట్ యాక్షన్ దేర్ ఇట్ సెల్ఫ్, అక్కడనే విడిచిపెట్టేసాయి, అక్కడనే విడిచిపెట్టాయి. ఆ క్రియలను కలిగి నీవెందుకు నాశనం వైపు వెళ్తావు? నీవు ఎందుకు అగ్నిగుండము వైపు వెళతావు? ఆ క్రియలు లేకుండా విడిచిపెట్టి నష్టపోయినా సరే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నీ వ్యక్తిగత జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోమనే సందేశం ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఒకవేళ నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయి. అంటే శరీరంలో భాగాలే కదా ఇవి, క్రియలు, నడవడిక అభ్యంతరకరంగా ఉంటే దాన్ని మార్చుకోవాలి. కనుక సంఘము, సమాజము, కుటుంబము వీటన్నింటా కూడాను మనము మన యొక్క ప్రవర్తన, మన యొక్క క్రియలు ఎవరికి నీ అభ్యంతరంగా ఉండకుండా చూసుకోవాలి. నేను కేబుల్ టీవీలో రికార్డింగ్ కొరకు మెట్లు ఎక్కుతూ ఉన్నాను. ఎక్కే ముందు ఒక బోర్డు ఉంది. అక్కడ ఏమని రాసి ఉందంటే, మీరు వాహనాలను మార్గానికి అడ్డుగా పెట్టద్దు, అలా పెట్టి ఇతరులకు అసౌకర్యం కలిగించద్దు, అడ్డుగా పెట్టకుండా ఉండటం ద్వారా మీరు సంస్కారవంతులు అని తెలియపరచగలరు అని రాశాడు. ఎవరు ఆలోచించి రాశారో బాగా రాశారు. ఇతరులకు అసౌకర్యం కలిగించకుండా జీవించటం, ఇతరులకు ఆయాసకరముగా లేని జీవితం జీవించటం సమాజంలోని మనుషులే పాటిస్తే సంఘములో ఉన్న విశ్వాసి మరొక విశ్వాసిని ఎలా తిరస్కరిస్తాడు? అలాగే తన ఆత్మీయ జీవితంలో తనకు వ్యక్తిగతంగా నష్టాన్ని కలిగించేటువంటి క్రియలను, నడవడికను తానెందుకు కొనసాగిస్తున్నాడు? అలా చేయుటకు వీలు లేదు. మనం మన జీవితాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ పని చేయలేకపోతే నా ఆదాయం పడిపోతుందను, లేకపోతే ఈ నడవడిక నేను మార్చుకుంటే నాకేదో జరుగుతుందను అభ్యంతర పడుతున్నారేమో. ఆలోచించండి. విశ్వాసి జీవితం ప్రత్యేకమైంది, భిన్నమైంది. విశ్వాసి కొన్ని ఆధ్యాత్మిక విలువలతో బ్రతుకుతాడు. విశ్వాసి క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడుటకైనటువంటిదే ప్రాధాన్యత తప్ప
భౌతిక జీవితంలో ఏ విధంగా ఉంటున్నాము, ఏ విధంగా తింటున్నాము, ఏ విధంగా నివసిస్తున్నాము అనే వాటి ప్రమాణాలకు ప్రాధాన్యతను ఇవ్వవలసిన తావు లేదు. ఈ లోకంలో మనము బాటసారులము, యాత్రికులము, ప్రయాణికులము. ఇది మన సుస్థిర స్థానం కాదు. ఇక్కడ మనం టెంపరీగా నివసిస్తున్నాం. మనము ఇక్కడ తాత్కాలికంగా ఉంటున్నాం. మన శాశ్వత నివాసం ప్రభువు సన్నిధిలో ఉంది. కనుక ఈ తాత్కాలిక నివాసం దగ్గర శాశ్వతం అనే భావనతో మనం చాలా విషయాలు దేవునికి ఇష్టము లేనివి కొనసాగిస్తున్నాం. అందున మనలను మనం పరిశీలన చేసుకుందాము. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల యువర్ బెస్ట్ సైట్, యువర్ బెస్ట్ సైట్, యువర్ బెస్ట్ యాక్షన్, యువర్ బెస్ట్ వాక్ అండ్ యువర్ బెస్ట్ సైట్. నీ కన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసి పారేయి. అంటే నువ్వు గుడ్డోడు అయిపో అని కాదు అక్కడ. యువర్ బెస్ట్ సైట్, నీకు ఏది ఇష్టంగా చూస్తున్నావో దాన్ని నువ్వు తొలగించు. లేకపోతే అలా చూస్తూ రెండు కళ్ళు కలిగి నరకంలో ప్రవేశించడం కంటే కన్ను లేకుండా, అంటే అర్థం ఏంటంటే అక్కడ ఈ లోకములో నువ్వు కొన్ని నష్టపోయినా కూడా బాహ్యంగా అది ప్రాముఖ్యత కాదు. కానీ ఒకవేళ ఒక వ్యక్తికి ఒక కన్ను లేదనుకో ఎంత సౌకర్యం. కనుక లోకములో నీ విశ్వాసము వలన చూపు వలన నీకు చాలా నష్టముతో కూడిన పరిస్థితులు సంభవించిన నీవు బెదరవద్దు, చెదిరిపోవద్దు అని అర్థం ఇక్కడ. కనుక నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, అది నిన్ను పాపములోనికి లాగుతుంటే దాన్ని కొనసాగించుకుని అగ్నిగుండానికి వెళ్ళటం ఎలా? కనుక ప్రభువు మనలను మన శరీరములో ఉన్న అవయవములతో పోలిక చేస్తూ ఏది ప్రధానమైనది? శరీరము ప్రధానము కాదు. చెయ్యి, కన్ను, కాలు, దీస్ ఆర్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్, బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్. శరీరంలో ఉన్న ఈ అవయవములు, ఈ భౌతిక జీవితం, ఈ క్రియలు, ఈ ఇష్టాన్ని పుట్టించేవి, ఆనందాన్ని ఇచ్చేవి ఈ దృశ్యాలు, ఇవి కాదు. నీ మరణానంతరం నువ్వు పరలోకానికి వెళతావా, వెళ్ళవా, అగ్నిగుండంలోకి వెళతావా? ఇది నీవు పరీక్ష చేసుకొనవలసినటువంటిది. మీరు ఈ విషయాలు చదువుతున్నప్పుడు ప్రాముఖ్యంగా 43, 44 వచనాల్లో అంగహీనుడవై అని రాసింది. 45, 46 వచనంలో కుంటివాడవై అని రాసింది. 47వ వచనములో ఒంటి కన్ను గలవాడవై అని రాసింది. ఈ 3 పదాలు కూడా హ్యాండిక్యాప్డ్ లైఫ్ను సూచిస్తున్నాయి. ఒంటి కన్ను హ్యాండిక్యాప్ ఎలిజిబిలిటీ, ఒంటి కాలు హ్యాండిక్యాప్డ్ ఎలిజిబిలిటీ, ఒంటి చెయ్యి హ్యాండిక్యాప్డ్ ఎలిజిబిలిటీ. అంటే సంపూర్ణంగా భూమి మీద మనం మన యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకునే బ్రతుకు 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు అనుభవం. అది నష్టపోయినా కూడా పర్వాలేదు. ఈ లోకమును మనము నష్టపోయినా పర్వాలేదు. ఈ లోకమున మనము పేదవారిగా బ్రతికినా పర్వాలేదు. ఈ లోకమున మనము అనారోగ్యంతో బ్రతికినా పర్వాలేదు. ఈ లోకములో మనం శ్రమల పాలైపోయినా పర్వాలేదు. కానీ భక్తి విడవరాదు, కానీ విశ్వాసమును సడలరాదు. గుర్తుపెట్టుకోండి, ప్రాముఖ్యమైనది ఈ లోకము కాదు, పరలోకము. కావున మనం పరలోకము కొరకు సిద్ధపడుతున్న జనాంగముగా మనం గుర్తెరగాలి. 2017 సంవత్సరంలో ఒకవేళ ప్రభువు నీకు పిలిపిస్తే నీ జీవితం అక్కడికి ముగిసిపోతుంది. నీ జీవితం అక్కడికి ముగిసిపోతుంది. ముగిసిపోతే నీ తదుపరి జీవితం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆ ప్రశ్న నీకు రావాలి.
దేవుడు సహాయం చేశాడు. 2016 చూసావు, 2017లోకి వచ్చావు. 2017లో బిఫోర్ ద 31st of December, ఇఫ్ గాడ్ వాంట్స్ టు కాల్ యూ, దేవుడు నిన్ను పిలవాలనుకుంటే నీవు ఏ విధంగా సిద్ధపడతావు? చూడండి, కొంతమంది ఈ సంవత్సరం ఎంసెట్ రాయాలండి అని బాగా ప్రిపేర్ అవుతారు. ఈ సంవత్సరం వివాహం చేయాలి కుమార్తెకు కుమారునికని తల్లిదండ్రులు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి అని రాజకీయ నాయకులు ప్రిపేర్ అవుతూ ఉంటారు. కనుక ప్రతి వాళ్ళు ఏదో ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకొని, ఒక గోల్ పెట్టుకొని ప్రిపేర్ అవుతూ ఉంటారు. దెన్ వాట్ ఈజ్ యువర్ గోల్? నీ గమ్యం ఏమిటి? నీ గమ్యము ఏమిటి? ఈ రాత్రి నిన్ను నీవు పరీక్షించుకో. ఈ రాత్రే దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే, ఆర్ యు రెడీ టు లీవ్ దిస్ వరల్డ్? నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టక సిద్ధంగా ఉన్నావా? నీ జీవితంలో ఎన్ని అభ్యంతరాలు వచ్చినా అవి అల్పమైనవిగా ఎంచుకుంటావు. ప్రభువు కొరకు నీ జీవితాన్ని సమర్పించడంలో ఎన్నడూ నీవు నిర్లక్ష్యం చేయవద్దని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. ఇఫ్ యూ నీడ్ టు డై, నువ్వు చనిపోవాల్సి వస్తే ఈ సంవత్సరాలు, ఇది నీకు ఆఖరి సంవత్సరం అయితే, హౌ యూ విల్ ప్రిపేర్ ఫర్ యువర్ ఇటర్నల్ లైఫ్? నీ నిత్యత్వం కొరకు నువ్వు ఏ విధంగా సిద్ధపడతావు? మై ఫ్రెండ్, సహోదరుడా, సహోదరి, అభ్యంతరపడద్దు, తృణీకరించద్దు, మనుషులను తృణీకరించద్దు, విశ్వాసులను తృణీకరించద్దు. ఏ పేరిటనైనా సరే, ఏ విధానమునైనా సరే నువ్వు విశ్వాసులను తృణీకరించద్దు. డినామినేషన్స్ కానీ, డాక్టర్నల్ డిఫరెన్సెస్తో కానీ ఏ విధానం ఎవరిని తృణీకరించద్దు. మనుషులను ప్రేమించటానికే మనం ఉన్నాం, మనుషులను తృణీకరించడానికి లేము. మనుషులకు సహాయం చేయటానికే మనం బ్రతుకున్నాం, మనుషులను దోచుకోవటానికి లేము. ఇవాళ లోకం అగ్నిగుండం వైపు ప్రయాణం చేస్తుంది, జాగ్రత్త. లోకం అంటే మనుషులు, మట్టి కాదు. మనుషులు తమ పరమార్థం ఎరుగక అగ్నిగుండం వైపు పరుగులెత్తున్నారు. నీవు యేసుని ఎరిగి ఉంటే, నీ జీవితం మారకపోతే, నీ జీవితం వల్ల నీకు ప్రయోజనం లేదు. చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ మైండ్. నీ మనసు మార్చుకో, మారు మనసు పొందు, రక్షణ అనుభవంలో కొనసాగు. 2017 సంవత్సరం దీవెనకరంగా నీకుండాలని నేను ప్రార్థిస్తున్నాను. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు చంద్రగుప్త కాలనీ వాస్తవ్యులు సోదరులు పులుగుజ్జు వినయానంద కుమార్ గారి జన్మదినం సందర్భంగా భార్య శ్రీమతి మేర్ రోజీ గారు, కుమారుడు కోడలు రాజు రాకేష్ రబిత, కుమార్తెల అల్లుళ్ళు జి హవీలా ప్రసాద్, డి అమల సందీప్ సహకరిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. ప్రముఖమైన పాఠం, మేము మనుషులను తృణీకరించక అంగీకరించుటకు, ప్రేమించుటకు మాకు నేర్పండి. రెండవ పాఠం, మేము మా శరీర ఇచ్చల ప్రకారం, క్రియల ప్రకారం, ఇష్టాల ప్రకారం జీవింపక పరలోక రాజ్య ప్రవేశం కొరకు అనుదినము పరీక్షించుకొని బ్రతుకున్నట్లు సహాయం చేయండి. భూమి మీద మా జీవితం తాత్కాలికమని తెలుసుకుని శాశ్వత జీవం కొరకు వెళ్ళుటకు కృప దయచేయము. పులుగుజ్జు వినయానంద కుమార్ గారికి మీరు ఇచ్చిన నూతన జన్మదినము దయాకిరీటం కొరకు కృతజ్ఞతలు. రిటైర్డ్ లైఫ్లో సహాయం చేయండి. మేరీ రోజు గారికి రిటైర్డ్ లైఫ్లో సహాయం చేయండి. కుమారుడు కోడలు కుమార్తెల అల్లులను దీవించండి. అందరికీ చక్కటి సంతానం ఇవ్వండి. యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడయుండును గాక. ఆమెన్.